హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న టిప్స్ పాటించారంటే 2 రోజులైనా కూడాను గట్టి పడకుండా మెత్తగా బొబ్బట్లు అనేటివి చాలా బాగుంటాయి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడాను చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేయవచ్చు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పిండిని అనేది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇలా మనం కలుపుతుంటే అతుక్కునే టైపుగా అయితే కలుపుకోవాలి. చూశారు కదా, ఇదైతే స్టిక్కీగా చేతికంటే అంటుకుంటుంది. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో కొలతలు తీసుకుంటున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన నెయ్యిని అలాగే నూనెని 2 మిక్స్ చేసుకొని కప్పులో అయితే పెట్టుకోవాలి. ఆ నెయ్యిని ఈ పిండిలో 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని నెయ్యి మొత్తం పిండికి కలిసిపోయేలాగా మళ్ళీ కలుపుకోవాలి. నేను ఈ బొబ్బట్లలో నెయ్యి నూనె 2 మిక్స్ చేశాను. లేదా ఉట్టి నేతితోనే బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. ఈ పిండిని మనం బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి నూనె కలిపి పెట్టున్న నూనె అయితే వేద్దాము. వేసి 4 గంటల పాటు ఖచ్చితంగా అయితే మూత పెట్టి పక్కన పెట్టాలి. మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పచ్చెనగపప్పు అయితే తీసుకోవాలి. ఈ పప్పుని 2 సార్లు కడుక్కొని గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత ఈ పప్పుని వాటర్తో పాటు ఒక గిన్నెలో వేసుకొని ఒక అరగంట పాటు ఉడకపెట్టాలి. లేదా గ్యాస్ కుక్కర్ అయితే 3 లేక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. నాకైతే 4 విజిల్స్ కల్లా పప్పు అనేది బాగా ఉడికిపోయింది. చూశారు కదా, ఈ ఆవిరంతా తీసేసుకొని గ్యాస్ కుక్కర్ అయితే ఓపెన్ చేద్దాము. పప్పు చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. అలాగే వాటర్ అనేవి కూడా నేను పోసిన వాటర్ అయితే సరిపోయాయి. వాటర్ కూడా లేవు చూడండి. ఈ పప్పు మాత్రమే ఉంది. దీన్నైతే చల్లారి పెట్టుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె అయితే తీసుకొని మిక్సీ గిన్నెలోకి అయితే ఈ పప్పునైతే వేసుకుందాము. ఈ పప్పు మొత్తాన్ని మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకుందాము. ఈ బెల్లంలోనే మనం మిక్సీ పట్టుకున్న పప్పును కూడా వేసేసుకుందాము. ఇలా మొత్తం పప్పుని వేసేసుకొని 1 స్పూను తురిమిన ఎండు కొబ్బరి, అలాగే ఫ్లేవర్ కోసం ఏలక్కాయల పొడి 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాము. లేదా పొడి లేకపోతే ముందు మనం ఉడకపెట్టిన పచ్చెనగపప్పునైతే మిక్సీ పట్టాం కదా, దాంట్లోనే 2 ఏలక్కాయలు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనం ముందు కలిపి పెట్టుకున్న నెయ్యి నూనెని 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని బెల్లం కరిగేదాకా కలుపుకుందాము. ఇలా బెల్లం కరిగి పప్పు బెల్లం 2 మిక్స్ అయ్యేదాకా కలుపుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూశారు కదా, బెల్లం అలాగే పప్పు 2 అయితే మిక్స్ అయిపోయింది. ఇది కొంచెం గట్టిగా కూడా పడింది. గ్యాస్ ఆపేసుకునేసి ఈ పిండిని అయితే పక్కన పెట్టుకుందాము. దీన్నైతే పల్స్గా స్ప్రెడ్ చేసేసి దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేద్దాము. 1/2 అవర్ తర్వాత దీన్నైతే చూద్దాము. ఇది వేడనేది కూడా చల్లారిపోయి ఉంటుంది. అలాగే ఇంకొంచెం గట్టిపడి కూడా ఉంటుంది. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుందాము. పిండినంతా ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాము.
ఇప్పుడు మనం 4 గంటల ముందు పిండిని నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని అయితే తీసుకొని బాగా కలుపుకుందాము. ఆయిల్ అనేది కనిపించకుండా పిండిలో మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఒక 5 నిమిషాల పాటు. ఇలా కలిపిన తర్వాత వీటిని కూడా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని పక్కనైతే తీసుకుందాము. చూశారు కదా, నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కవర్ అయితే తీసుకుందాము. మనం ముందుగా రెడీ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ అయితే ఈ కవర్ పైన రాసుకొని ఈ పిండిని అయితే లైట్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పూర్ణం ముద్దనైతే లోపల పెట్టుకొని ఈ పిండి అంచులన్నీ అడ్జస్ట్ అయ్యేలాగా కలుపుకుందాము. పైన ఇంకొక కవర్ అయితే వేసి ఇలా చేత్తో ప్రెస్ చేద్దాము. ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ రౌండ్గా అయితే చేసుకుందాము. ఇలా చేసుకున్న తరువాత ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక పెనం అయితే పెట్టుకుందాము. పెనం అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ బొబ్బట్టునైతే దాని మీద అయితే వేద్దాము. ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యి నూనెనైతే ఈ అంచుల చుట్టూ అయితే వేసుకుందాము. ఇలా వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి అయితే తిప్పుకుందాము. ఇది చూశారు కదా, కొంచెం పొంగింది కూడాను. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఈ బొబ్బట్టునైతే తీసేద్దాము. ఇలా తీసేసి పక్కనైతే పెట్టుకొని అలాగే ఇంకొక బొబ్బట్టును కూడా వేసుకుందాము. అన్ని బొబ్బట్లని ఇలా చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయితే ఇంట్లోనే రెడీ అయిపోతాయి బొబ్బట్లు. వేడి మీదే కాదు, చల్లారిన తర్వాత కూడాను ఇంతే మెత్తగా అయితే ఉంటాయి. నేను చూపించిన కొలతలతో అయితే ట్రై చేయండి, చాలా బాగా అయితే కుదురుతాయి. 2 రోజులైనా కూడాను ఇంతే మెత్తగా అయితే ఉంటాయి. వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.